100 ఏళ్లలో ఎవ్వడూ చేయలేనటువంటి పనిని ఒక్కడు చేశాడు. ఆ ఒక్కడే జగన్ మోహనుడు. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వే తప్ప ఇంకెవ్వడు సర్వేనే చేయలేదు. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 4 సార్లు సీఎం అని చెబుతున్న చంద్రబాబు కనీసం దాన్ని టచ్ కూడా చేయలేదే. కానీ ఇప్పుడేమో అమ్మఒడికి తల్లికి వందనమని పేరు మార్చినట్లు జగనన్న భూరక్ష అనే పథకానికి పేరు మార్చేసి ప్రజలకు తానే కొత్తగా ప్రవేశపెట్టినట్లు కథలు చెబుతున్నాడే. కష్టం ఒకటిది, పేరు ఇంకొకటిది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగనన్న శాశ్వత భూ హక్కు. దీని గురించి ఎవడు చెప్పని అసలు నిజాలను నేను మీకు చెబుతా. నా మాటలన్నీ విన్న తర్వాత అబద్ధాలు చెప్పి చంద్రబాబు మీ కళ్ళను దుమ్ము ధూళితో నింపాడు. కానీ నా మాటలు దుమ్ము ధూళిని తొలగించి చాలా క్రిస్టల్ క్లియర్ గా మీ కళ్ళనే కాదు మీ మైండ్ ను కూడా తెరుస్తుంది. జగనన్న పాదయాత్ర చేస్తున్న సమయంలో అనేక మంది రైతులు, పేదలు కలిసి తమ ఇబ్బందులు చెప్పుకుంటూ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ లంచాలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నాం. మా భూములను మా పేరు మీద ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంలో నేను మీకు అండగానున్నానని వాళ్ళ కన్నీటిని తుడిచి వాళ్ళని కౌగిలించుకుని వాళ్ళకి ధైర్యం చెప్పి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు తన ఆలోచనల్లో పుట్టిందే జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్షా పథకం. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవ్వడు కనీసం ఊహించలేనటువంటి పనిని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 2020 డిసెంబర్ 21వ తేదీన తన పుట్టిన రోజునే సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి. అమెరికా, యూరోప్ లాంటి దేశాలలో వాడుతున్న లేటెస్ట్ టెక్నాలజీతో 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, 200కు పైగా హై ఎండ్ డ్రోన్లతో సహా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాడు. 40,000 మంది విఆర్ఓలను, సర్వేయర్లను, డిజిటల్ అసిస్టెంట్లను నియమించి మరి వాళ్లకు ఏకంగా 70 సార్లు ట్రైనింగ్ ఇచ్చి మరి ఎటువంటి వివాదాలే లేకుండా రైతులకు, పేదలకు తమ భూమి మీద యాజమాన్యపు హక్కును కల్పించే విధంగా, అవసరమైతే ప్రభుత్వమే గ్యారంటీ ఉండే విధంగా ఒక మహాయజ్ఞాన్నే మొదలు పెట్టాడు జగన్. పూర్వకాలంలో మహారాజులు యజ్ఞాలు చేసే సమయంలో రాక్షసులు రక్త మాంసాలతో వాటిని భగ్నం చేయాలని చూసినట్లు చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో జగన్ మీ భూములన్నిటినీ లాక్కుంటాడని ఆంధ్రప్రదేశ్ ప్రజలను, అమాయకపు రైతులను, పేదలను తన పచ్చ మీడియాల ద్వారా విపరీతంగా భయపెట్టాడు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత రద్దు చేసినట్లు చేసి దానికి ఇప్పుడు రీసర్వే అని పేరు మార్చి ఆ పథకాన్నే కొనసాగిస్తున్నాడు ఈ చంద్రబాబు. జగన్ రాష్ట్ర ప్రజలందరి కోసం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మహాయజ్ఞంలా 30 లక్షల మంది రైతులకు పాసు పుస్తకాలను పంపిణీ కూడా చేశాడు. షరతులు కలిగిన భూములను, చుక్కలు కలిగిన భూములను, వివాదాలతో కూడిన భూములను సైతం 70 కిలోమీటర్లకు ఒక కోర్సు చొప్పున ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వివాదాల పరిష్కారం కోసం మండలానికి 2 అధికారుల చొప్పున 1358 మంది మండలం మెజిస్ట్రేట్లను కూడా నియమించి రీసర్వేని పూర్తి చేశాడు. ఎలక్షన్ల సమయంలో చంద్రబాబు తన ఎల్లో మీడియాల ద్వారా మీ పాసు పుస్తకాల మీద జగన్ ఫోటో ఉంది కదా, ఈసారి జగన్ కు ఓటేస్తే మీ భూములన్నింటినీ జగనే లాక్కుంటాడని జనాల్లో విషం నింపాడు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంచినోడు, 30 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఇచ్చినోడు మీ భూములను లాక్కుంటాడంటే ఎలా నమ్మారా గొర్రెల్లారా? జనాల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇచ్చేవాడేరా ఈ జగన్మోహనుడు. తాను చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉంటే చాలు అని అనుకున్నాడే తప్ప ఆస్తులు సంపాదించాలి, వాటిని అనుభవించాలి అని ఏనాడు అనుకోలేదు. అయినా పట్టాదారు పాసు పుస్తకం పైన జగన్ ఫోటో ఉంటే భూములన్నీ జగన్వి అయిపోతాయంట్రా. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జగన్ ఫోటో ఉంది, అంత మాత్రాన ప్రభుత్వ కార్యాలయాలన్నీ జగన్వి అయిపోతాయంట్రా. రేషన్ కార్డుల్లో, ఆరోగ్యశ్రీలో జగన్ ఫోటో ఉంది, అంత మాత్రాన అవన్నీ జగన్వి అయిపోతాయంట్రా. ప్రతి ఇంటికి మా నమ్మకం నువ్వే జగన్ అని స్టిక్కర్లు కూడా ఉన్నాయి, అంత మాత్రాన ఇల్లంటి జగన్వి అయిపోతాయంట్రా. మరి పాసు పుస్తకాల మీద జగన్ ఫోటో ఉంటే భూములన్నీ జగన్వి అయిపోతాయంటే ఎలా నమ్మారా చెత్త నా కొడకల్లారా? మరి ఇంత ఆఫ్ నాలెడ్జి గాలల్లా ఎలా ఉన్నారా మీరు?
ఆ పాసు పుస్తకంలో జగన్ ఫోటోనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్య ముద్ర కూడా ఉంది. పాత పాసు పుస్తకంలో కేవలం చేతి వ్రాత మాత్రమే ఉండేది. వాటిని కొట్టేసి మళ్లీ రాయొచ్చు. కానీ జగన్ ఇచ్చిన పాస్ పుస్తకాలు డిజిటలైజ్డ్. వాటిని చెరిపివేయడానికి అవకాశమే ఉండదు. సచివాలయం స్థాయి నుంచి వివిధ పై స్థాయిలలో కూడా ఆ రికార్డులను ఫిజికల్ గా భద్రపరిచేవాళ్ళు. కింది స్థాయిలో ఎవడైనా మార్పులు చేర్పులు చేసినా మరో స్థాయిలో అలా చేయడానికి వీలు లేకుండా వెంటనే భూ యజమానికి అలర్టులు వచ్చే విధంగా, వాటిని తారుమారు చేయకుండా ఉండే విధంగా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ తో సహా రూపొందించిన తర్వాతనే డిజిటల్ గా ఆన్లైన్ లో భూ యజమానికే హక్కు లభించేది. పాస్ పుస్తకంలో కేవలం పేరులే కాదురా, క్యూఆర్ కోడ్ స్కానర్ తో సహా భూముల మధ్య 10 సెంటీమీటర్లు కూడా తేడా రాకుండా లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అని చాలా పకడ్బందీగా పాస్ పుస్తకాలను తయారు చేయించి 30 లక్షల మంది రైతులకు ఆల్రెడీ పనిచేశాడు కూడా. కానీ చంద్రబాబు మాత్రం సర్వే చేయకుండానే, రాళ్లు పాతకుండానే సర్వే అయిపోయిందని కథలు చెబుతున్నాడు ప్రజలకు. ఎవడో వచ్చి ఏదో రాయిని తెచ్చి ఎక్కడో నాటి ఇదే సర్వే రాయి అంటే ఎవడైనా కనీసం నమ్ముతాడా? అందుకే అలా ఉండకూడదనే జగన్ కోట్లల్లో సర్వే రాళ్లను ప్రత్యేకంగా తయారు చేయించి మరి దాని మీద జగనన్న భూరక్ష అని రాయించి సర్వే రాళ్లతో సరిహద్దులను కూడా ఏర్పాటు చేశాడు. రాముణ్ణి రావణాసురుడు అని చెబితే ఎవడైనా నమ్ముతాడా? కానీ జగన్ని సైకో అని ప్రచారం చేస్తున్నారు ఈ చంద్రబాబు లాంటి వాళ్ళు. కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు ఎవడైనా ఇలా చేస్తాడా? కానీ అమాయక ప్రజలు నిజానికంటే అబద్ధాలనే ఎక్కువ నమ్ముతారు. 1000 అబద్ధాలు నిలబడి ఉన్నా సరే ఏదో ఒక రోజు ఒక్క నిజం వాటిని కూల్చి పడేస్తుంది. కూకటి వేళ్లతో సహా సర్వే రాళ్ల మీద జగన్ పేరే ఉండకూడదని ఇప్పుడు 15 కోట్లు పెట్టి మరి ఇప్పుడు మిషన్లతో జగన్ పేరునే తొలగిస్తున్నాడు ఈ చంద్రబాబు. రాళ్ల మీద ఉన్న రాతలను తొలగించగలడేమో కానీ జనాల గుండెల్లో ఉన్న ఆ జగన్మోహనుడిని కదిలించడం ఈ బాబు వల్లే కాదు, ఇంకే బాబు వల్ల కూడా కానే కాదు. జగన్ ఈవీఎంలతో మోసపోయాడు, అంతేకాని జనాలు మాత్రం జగన్నే గెలిపించారు. అందులో ఎలాంటి సందేహమే లేదు. కొంతమంది కుహనా మేధావులు జగన్ చాలా మంచి పనే చేశాడు, కానీ పాసు పుస్తకాల మీద జగన్ ఫోటో వేసుకుని మాత్రం తప్పు చేశాడని అంటున్నారు. జగన్ తప్పు చేశాడు, కానీ ఫోటో వేసుకోవడంలో కాదు, తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో తప్పు చేశాడు. ఈ ఎల్లో మీడియా చంద్రబాబు ఎన్ని విష ప్రచారాలు చేసినా సరే మనం చేసిన మేలు ప్రజల గుండెల్లోనే ఉంటుంది కదా. జనం వీళ్ళ మాటలు నమ్మరులే అని మోసపోయాడు. విష ప్రచారాలు, పుకార్ల షికార్లు చేస్తుంటే నిజాన్ని ఎవడు చెబుతాడు, ఎవడు నమ్ముతాడు? చేసిన మంచిని కూడా చెప్పుకోక జగన్ తప్పు చేశాడు. జగన్ పెట్టిన పథకాలన్నిటికీ కేవలం పేర్లు మార్చేసి నేనే ప్రవేశపెట్టానని అబద్ధాలు చెబుతూ ప్రచారాలు చేసుకుంటున్న చంద్రబాబుకు సర్వే రాళ్ల మీద జగన్ పేరు, పాసు పుస్తకాల మీద జగన్ ఫోటో ఉండడం వల్లే 100 సంవత్సరాలలో ఎవ్వడూ చేయలేనటువంటి పనిని జగనే చేశాడని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పొచ్చు. జగన్ ఫోటో పేరు ఉండడం వల్ల మాత్రమే. లేదంటే ప్రతి ఒక్కడు జగన్ చేసిన కష్టాన్ని దోచేస్తాడు, జగన్ కి రావాల్సిన క్రెడిట్ ని దొబ్బేస్తాడు. చేసిన మంచిని చెప్పుకోవడం కూడా చేతకాక జగన్ తప్పు చేశాడు. ఒక మంచి మార్కెటింగ్ టీం ని కూడా పెట్టుకోకుండా జగన్ తప్పు చేశాడు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి వాళ్ళ ప్రాబ్లమ్స్ కి మాత్రం పరిష్కారాలను చూపించాడు. కానీ దశాబ్దాలుగా తాను ఎదుర్కొంటున్న ఒక్క సమస్యకు మాత్రం పరిష్కారాన్ని మాత్రం కనుగొనలేకపోతున్నాడు. ఆ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ పచ్చ మీడియా దుష్ట చతుష్టయం. చంద్రబాబుకి తన పచ్చ మీడియాకి శాశ్వత పరిష్కారం నే చెబుతా. పరిష్కారం ఏంటో తెలుసుకున్నప్పుడు